అదే అత్తయ్య ఈ మధ్య ఇంకా అన్నీ వదిలేసాను, గొడవలు ఇదంతా ఇంకా చిరాకు అనిపిస్తున్నట్టే మీరు చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ ఈ కమ్యూనికేషన్స్ ఈ ఫోన్లోని దీనిలోను యూట్యూబ్లోను ఆ పుస్తకాలను ఈ పుస్తకాలను వెతకడం మానేస్తే ఒక్క భగవాన్ బోధలు అంతే. ఖాళీ దొరికితే ఏ జపం చేసుకోవడమో ధ్యానం చేసుకోవడమో ఏ భగవాన్ బోధలు చదువుకుంటూ ఉండడమో ఎక్కువ దాంతో టైం గడపడానికి ప్రయత్నం చేస్తున్నాను అత్తయ్య అన్నారు పాప. అంటే లోకాన్ని వదిలేశాను, చాలా వరకు వదిలేస్తున్నాను. ఇంకా నేను ఏకాంతంగా ఇలా భగవద్భావనలతో భగవంతుని భగవాన్ యొక్క రచనలతో బోధలతో ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నానండి అన్నారు. సరేనండి, బయట నుంచి ఇంకా ఏమీ రాలేదు కాబట్టి అదే మనం అనుకుంటాం బయట వాటిని మనం అవాయిడ్ చేసేసాము కదా, మనం ఏకాంతంలో ఉంటున్నామని. కాదు, బయటవే నిన్ను అవాయిడ్ చేసాయి గనక నువ్వు తప్పక ఏకాంతంలో ఉంటున్నావు. బయటవే నిన్ను అవాయిడ్ చేసాయి, నీవు ఎంత త్యాగబుద్ధితో అవాయిడ్ చేశాను అనుకుంటున్నావు. నిన్ను అవాయిడ్ చేసాయి కాబట్టి ఉండగలుగుతున్నావు నువ్వు. ఏవి తన్నుకుని రావట్లే అక్కడి నుంచి. అవును అవును అవును, అదే అవాయిడ్ చేయడం. ఓకే. అలా తన్నుకొచ్చినప్పుడు అవాయిడ్ చేస్తే నేను చేశాను అనుకోవచ్చు. అవును అవును అవును, వచ్చినప్పుడేమో ప్రారంధం అండి ధర్మం అండి అంటావు, రానప్పుడేమో నేను వాటిని త్యాగం చేశానంటావు. అవి రాలేదు కనుక అదే అదే అది అవన్నీ ఉంటాయన్నమాట అక్కడ. కానీ ఇలాగే ఎటు తిరిగి ఇంకా భగవద్భావంతో మనసు గట్టిగా మంత్రంతో పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అత్తయ్య. ఎక్కువ అలా సమయం గడుపుతున్నాను అన్నారు అన్నమాట. సరేలేండి, ఒక పని చేయండి అమ్మా, ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం దేన్ని పట్టుకోకుండా ఉండండి. దేన్ని పట్టుకోవద్దు. అప్పుడు ఏం జరుగుతుందో చూసుకోండి. ఏం జరగడం అంటే మళ్ళీ ఏదో ఒక ఆలోచన లేదా ఏదో వచ్చేసి అసలు నేను దేన్ని పట్టుకోకుండా ఉన్న స్థితి నుంచి ఎప్పుడు జారిపోయానో నాకు తెలియదు, ఆ స్థితి కలుగుతుంది. అలా అయిపోతాం. ఎప్పుడు నేను ఏది లేకుండానే ఉన్న స్థితి నుంచి ఎప్పుడు జారిపోయానో తెలియదు, దేనో దాన్ని పట్టేసుకుంటాను. ఎక్కువ లోకాన్నే పట్టేసుకుంటాం. కొత్తగా తెచ్చి పెట్టుకున్నవి కదా ఇవి బరువు నగలు, జారిపోయి పెట్టేసుకుంటాం. కాబట్టి మరి అయితే బాగానే ఉంది, మీరు సాధనతో పక్కం అయిపోయిన వాళ్ళ సంగతి చెప్తున్నారు. అలాగా ఇదేనో ఒకదాన్ని ఊతగా పట్టుకుంటే కాస్త ఎక్కువసేపు ఉండగలుగుతున్నాం కదా. ఊత కోసమైనా పట్టుకొని అయితే ఉండగలుగుతున్నాను అనిపిస్తుంది, లోక విషయాల్లోకి వెళ్లకుండా. అదే పట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయమ్మా. అప్పుడు ఉండలేకపోతే ఏం చేయమంటారు అంది. ఉండలేకపోతున్నాను అని కూడా ఉన్నావుగా. ఉన్నాను. అది రహస్యం. ఉండలేకపోతున్నానని నీకు అనిపించినప్పుడు ఉండలేకపోతున్నాను అని కూడా ఉన్నానుగా. ఇంకా ఉండలేకపోవడం ఏంటి, ఉన్నాను కదా, ఇంకెప్పుడు ఉన్నాను, సదా ఉన్నాను. మళ్ళీ ఉన్నానులోకి వెళ్ళిపోవాలి అంతే, ఇంకా ముందుకి ఇంకా వెళ్ళొద్దు. పోవడానికి వెళ్ళకిక అమ్మో పట్టుకోకపోతే ఉండలేను అని అనుకుంటున్నప్పుడు ఉండలేను అని కూడా ఉన్నానుగా అని ఉండంతే. మళ్ళీ ఉండలేకపోతున్నా అనిపించినప్పుడు ఉండలేకపోతున్నాను అని కూడా ఉన్నానుగా అని మళ్ళీ వెనక్కే లోపలికే వెళ్ళాలి. పక్క వీసమెత్తు అడుగు కూడా బయటికి రాకూడదు. ఏది వచ్చినా ఉన్నాను. ఏ నామమో ఏ మంత్రమో ఏ బోధో పట్టుకోకపోతే ఉండలేకపోతున్నాను కాబట్టి పట్టుకుంటున్నానని ఏ కాబట్టిలు ఈ బట్టిలు ముసుగేసుకోకు. పట్టుకోకపోతే ఉండలేను అని కూడా ఉన్నా అనుకు అని కదా.
ఉండలేకపోతున్నావు. అదే. ఎవడనుకోమన్నాడు? ఉమ్. అనుకో. మళ్ళీ అబ్బా, ఉండలేకపోతున్నాను అని ఉన్నానుగా. ఇది గురువుకి నీకు చెప్పిన రహస్యం. అవును అవును అవును. అంటే మళ్ళీ ఉండు. ఆయన అందుకనే ఒకరు అడిగినప్పుడు కూడా అనుకోకుండా ఉండండి అన్నారు. ఉండండి అన్నారు. ఉండలేకపోతున్నాం అదే అందరి సమస్య. ఉండలేకపోతున్నాము అన్నప్పుడు ఉండలేకపోతున్నామని ఉన్నావు. అవునత్తయ్య, ఇది ఎస్ఏవ స్ఫురణం సదాత్మకంలో చెప్పారు. ఎంత రహస్యం అంటే అంత రహస్యం. మరి ఎన్ని చదువుకున్నా, ఎంత భగవాన్ జీవిత గాథలు, రామకృష్ణ జీవిత గాథలు, ఏవో ఎన్ని చదువుకుని ఎన్ని చెప్పుకున్నా, అంతర్వీక్షణం చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా విన్నా ఉంటేనే కదమ్మా. అవును, అనుకుంటున్నాను. చెప్పాను దానిలో చేసేశ్వరుడు మాట వచ్చింది, అది మహామంత్రంగా పట్టుకోండి అందరూ అన్నారు. ఉన్నాను అని అనుకుంటూ ఉండు. అదొక్కటే. ఇంకా అదే 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 ఆ తర్వాత మరి సంఘటనలు వస్తూ ఉంటాయి, జరుగుతుంటే వాటి పట్ల ఎలాగా? ఏదో కార్యక్రమం, పనులు, భౌతిక జీవితాన్ని నడుపుకోవడానికి మరి ఒక గతం గాని భవిష్యత్తు గాని లేకుండా ఎలా ఉండగలుగుతామో, మరి గతాన్ని బట్టి మొన్న అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తే రేపు ఇలా అవుతుంది అనేటువంటి ఒక ప్లానింగ్ ఉండాలి కదండి మాకు. ఆ ప్లానింగ్ ప్రకారం కదా మేము జీవితం గడపాలి అని అడిగాడు. నిజం కూడా అదే కదా. అవును. అయితే ఎవరు వద్దన్నారు? భౌతికము ఆధ్యాత్మికము అని నువ్వే అన్నావు. భౌతికము ఆధ్యాత్మికము అని. భౌతిక జీవిత వ్యవహారం సాగుతున్నప్పుడు గతము భవిష్యత్తు ఇప్పుడు ఉండడం అవసరం. ఆధ్యాత్మిక జీవితంలోకి నువ్వు వెళుతున్నాను అనుకున్నప్పుడు మాట అవసరం లేదు. అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంత ఉందో అంతే. నువ్వు మరి ఎంత ఉందో అంత కాకుండా ఇక మరి ఎక్కువ పెంచుకుంటున్నావు. నేను ఇలా జరిగింది, ఇప్పుడు ఈ పని చేయాలమ్మాయి చేయాలంటే నేను ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తే రేపు అలా అవుతుంది అన్నావు. అంతే, రేపటి వరకు సరిపడే పని చెయ్యి. అక్కడ దానికి ఒక మాట అన్నారు కదా అత్తయ్య, కర్మఫల త్యాగం మీరు చేయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అని చెప్పారు. అదే అలా ఉండడంలోనే నువ్వు రేపటి సరిపడే చేస్తావు. అంతే అంతే. ఇంకా దానికి ముందుకు జరపట్లేదు కదా నువ్వు. లేదు, జరపట్లేదు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే అసలు జరగదు కూడా అంతవరకు. అది మళ్ళీ వద్దు, పెద్ద బరువు వద్దు. ఇప్పుడు నిన్న ఈ పని అవ్వాలి, నిన్న దాన్ని బట్టి చూసి ఈ రోజున నువ్వు రేపటికి ప్లాన్ చేసావు అంతే. రేపు వస్తుంది, నీ ప్లాన్ ప్రకారంగా జరుగుతుందని ఏం గ్యారంటీ లేదు. అంచేత అది ఏదొస్తే దాన్ని నువ్వు స్వీకరిస్తావు. ఎవరైనా సరే ఆశించకుండా ఏది చేసినా అది భౌతిక జీవిత వ్యవహారపు క్రియ గాని పారమార్థిక క్రియ గాని ఏది చేసినా సరే ఆశించకుండా చేయడమే అంతే, అంతకంటే ఏం లేదు. చెయ్యాలి మాత్రం. అవును, కర్మణ్యం అధికారస్తే అదే చెప్తుంది. అవునవును, అదే చెప్పారు కూడా. కర్మణ్య అదే చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పటికే ఏం చేయడానికి ఏం లేదు. అవునా? ఫలానాది చెయ్యాలి అన్న అవసరం ముందుకు వచ్చింది, ఇక దాన్ని నిన్నటితోటి రేపటితోటి పాల్చుకొని చేసి పడే అంతే. చేశాను అన్నదాన్ని విడిచిపెట్టే, చేశాను అన్నదాన్ని వదిలేయడం. ఏ పనైనా సరే. ఏం లేదమ్మా, ఇప్పుడు మనం అంత చెప్పుకున్న బోధ యొక్క సారం ఏమిటంటే, ముందు నువ్వు ఉన్నావు కదా, ఉన్నావు కాబట్టి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు. కానీ నువ్వు ఉన్నావు అని అనడానికి అనుకోవడానికి ఏమీ అవసరం లేదు. ఆ సత్యం మనకి ఇన్నాళ్ళు సత్సంగం అని తెలిసిపోయింది కదా. నువ్వు ఉన్నావు అన్న దానికి అవరోధాలే లేవు, ఎవ్వరు అవసరం కూడా లేదు. నీకు నువ్వే ఉన్నావు. ఈ సత్యాన్ని నీకు బాహ్య గురువు తెలియజేశాడు.
కదా. ఆయన నువ్వు ఉన్నావమ్మా, నీకు నువ్వే ఉన్నావు, ఆ ఉండడమే సత్యం, ఆ ఉండడమే దేవుడు అని చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు దైవమే ఉన్నావు అని అర్థం. అయితే మనకి గత జన్మ వాసనల వల్ల ఏం చేస్తాం, మాటిమాటికి ఈ ఉన్నామన్న దాన్ని మర్చిపోయి మన వల్ల ఉన్నాయి అన్న వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అదే కదా ఇప్పుడు మనకు వచ్చిన అందరికీ. అవునండి. ఆయన చేత బాహ్య గురువు ఏం చేస్తాడంటే, ఆయన విశ్వసిస్తే నీ నీ నేను దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు, నువ్వు బయట కాపలకు తోస్తూ ఉంటాడు. లోపల గురువు ఏం చేస్తాడంటే, నీ నిజ స్వరూపమై ఉన్నాడు కదా, అక్కడ ఆ వచ్చిన నీకు కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన లోపలికి లాక్కుంటూ ఉంటాడు. మళ్ళీ నీ వాసన నేను బయటికి నెడుతుంది, బయట గురువు లోపలికి తోస్తూ ఉంటాడు. ఆ లోపల గురువు నిన్ను ముంచుతూ ఉంటాడు. ఎప్పటి వరకు అంటే నీ వాసనలన్నీ కడిగి వేయబడే వరకు వాళ్ళిద్దరూ నీ కాపలా కాస్తారు. వాళ్ళిద్దరు కాదు, అక్కడే. అయితే బయట నీ భౌతికంగా నువ్వు దేహం అనుకుంటున్నావు కనుక భౌతికమైన గురువు నీకు బయట ఏం చేస్తాడు, నువ్వు ఇవేవి లేకపోయినా ఉన్నావు, నువ్వు ఉండడం సత్యం, ఆ ఉన్నది నువ్వే అని లోపలికి తోసేస్తాడు. ఆ లోపల గురువు ఏం చేస్తాడంటే, నువ్వు నేను ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే అని ముంచుతూ ఉంటాడు. మన వాసనలు గిలిగిలిగిల్లాడుతూ మళ్ళీ బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తాయి. బయటకు వచ్చేసరికి బయట గురువు లోపలికి నెడుతూ ఉంటాడు. లోపల ఉన్న గురువు లోపలికి గుంజుకుంటుంది. ఇలా ఎప్పటి వరకు జరుగుతుంది అంటే, స్వామి మీరు పులి నోటిలో పడిన మాంసపు ముక్క తప్పకుండా బయటికి మళ్ళీ రావడం, నశించిపోవడం, ఇంకా వదిలివేయబడ్డం జరగదు అన్నారు కదా. మీరైతే ఇప్పుడు మీ నోట్లో పడ్డాను, నువ్వేమో మింగవు కక్కవు, మింగేస్తే గడవలేదు, కక్కావంటే నా బ్రతుకు నేను బతుకుతా అని ఉంటుంది మన అనుభవం. ఆయనేమో మింగడు కదా, పోనీ కక్కడు. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు భగవాన్ అన్నప్పుడు భగవాన్ అంటారు, అమ్మా నీ పుణ్యం నన్నేమో బయటకు కక్కనివ్వడం లేదు, నీ పాపం మింగనివ్వడం లేదు, అందుచేత నేను ఇలా పట్టి ఉంచుతున్నాను. వాసనలు అందుకే బయటకు వస్తున్నాయి అనమాట. అంచేత మళ్ళీ నువ్వు బయటకు వెళ్ళి నాశనం అయిపోకుండా బయట గురు రూపంలో ఉండి లోపలికి నెడుతున్నారు. లోపల నీ స్వరూపమై ఉండి నా లోపలికి తీసుకున్నావు అనేసరికి నీ పాపం నీ వాసనలు బయటకు వస్తున్నాయి. అంచేత బయటకి వెళ్ళిపోకుండా లోపల మొలగకుండా నీ పాపం కరిగే వరకు నేను పట్టి ఇలా ఉంచుతాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే, నువ్వు వదులు లేకపోతే మింగు అనే మాట మాట్లాడకుండా ఉండంతే, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఉంటే నేను మింగుతాను, కక్కుతాను. కక్కినా నేను లోకల్లోకి పడేసి నాశనం చేయను. బయట గురు నిన్ను బయటకు వచ్చి లోపలికి వేసిస్తాను, లోపల మింగను. ఎందుకంటే నువ్వు ఇంకా నేను అంటూ కూర్చున్నావుగా. ఆ నేను అన్న భావన చచ్చే వరకు నేను నొక్కి పెట్టే ఉంచుతాను. అర్థమైందా తల్లి? అంచేత ఏంటనమాట, బయట గురువు నీకు కాపలా కాస్తున్నాడు, లోపల గురువు నిన్ను కరుణించి నీ పాపాన్ని పిండేస్తున్నాడు. ఇంకేం కావాలి? కాబట్టి ఊరికే ఉండు. చంపుకుంటావా చంపుకో, వదులుతావా అంటే వదలడుగా, అదే బయట నుంచి తోసేస్తుంటాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, రాకు, అక్కడే ఉండు, నువ్వున్నావు అంటాడు. లోపలికి వెళ్ళి ఉందామా అంటే వాసన ఏం చేస్తే బయటికి రాబోతుంటే అక్కడ టక్కన పట్టేసి బయటికి వెళ్ళి పాడైపోకుండా ఆయన పట్టుకొని ఉండడం వల్ల నీ వాసన అంతా కడిగి వేయబడుతూ ఆయన శుభ్రం చేసుకుంటున్నాడు. నీకేం పని ఉంది చెప్పు? అసలు ఏ పని లేదు ఇప్పుడు. అందుచేత నేను పాడైపోతున్నాను అని నువ్వు అనుకుంటే బయట గురువుని నూరుకోరు. నేను ఎంతో బాగున్నానని అనుకున్నా ఆ లోపల గురువు ఊరుకోడు, తీసి చూపిస్తున్నాడుగా. వాళ్ళిద్దరికి చెప్పలేనంత పని, మధ్యలో నీకేం పని? అది భగవంతుడికి సరెండర్ అవడం అంటే అది. అవును అత్తయ్య, నేనున్నానన్న దానిలో ఉండడానికి నువ్వు చేసే ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నంలో బయటికి వచ్చినా నువ్వు పాడవు, నీ గురువు లోపలికి తోసేస్తాడు.
లోపల గురువు ఇంకా మింగడు, నీ నేను పోయే వరకు పట్టుంచుతాడు అంతే. ఈ ఒక్క దాని మీద అందరూ మన సత్సంగ సభ్యులందరూ గట్టి విశ్వాసం పెట్టుకొని నువ్వు ఉండడానికి ఏం కావాలి, ఏమీ అక్కర్లేదు అంతే. ముందు మధ్యలో ఏదైనా జరుగుతూ ఉంటే లోపల గురువు బయట గురువు చూసుకుంటారు. అలాగే అత్తయ్య. అదే ధీమా. అవును అత్తయ్య. అందుకనే మానవుడిగా మనం చేయవలసిన పని అంతవరకే, అంతే అంతే. అంతకు మించి నువ్వు ఏది చేసినా అదంతా కూడా అసలు ఇంకేం లేదు అంతే. అదే కదా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం అత్తయ్య.